పాత డేట్లేసి భూపందేరాలు చేస్తూ ఉన్నావు, మొత్తం దోచిపెట్టేస్తూ ఉన్నావు. ఇవాళ పత్రికల్లో 27,000 ఎకరాలు ఇచ్చేశావు. కాబట్టి నీకు తెలిసిపోయింది నువ్వు ఓడిపోతానని. నువ్వు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉన్నావు. ఎన్ని చేసినప్పటికి కూడా నీ సొంత నీ చెల్లెళ్ళు ఇద్దరు నిన్ను ఓడించమని కాలికి బలపం కట్టుకొని తిరుగుతూ ఉన్నారు. సొంత కుటుంబంలో నీకు వ్యతిరేకత. నువ్వు ఎలాంటి వాడివో రాష్ట్రానికి చెప్తా ఉన్నారు. ఇంకా నువ్వేదో కళ్ళ కంటా, నేను అక్కా చెల్లెముల కళ్ళు. సొంత బాబాయినే నువ్వు చంపించడానికి సిద్ధపడినోడివి. ఆ రోజు సాయంత్రమే గొడ్డల గురించి బయట ప్రపంచానికి చెప్పి నీకు తెలియకుండా జరిగిందా అని చెప్పి అనుకోట్లా. మొత్తం నీ హత్యా రాజకీయాలు, నీ అవినీతి, నీ మోసాలు అన్నీ కూడా బట్టబయలైని. ఎన్నికల తేదీ మే 13 కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. నీ ఓటమి ఖాయం ఖాయం ఖాయం. అందరికీ నమస్కారం. నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో అక్రమంగా గెలవటానికి ఏ పద్ధతులను ఎంచుకున్నాడో వాటిని వివరించాలని చెప్పేసి నేను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశా. నవరత్నాలు అని చెప్పేసి ఇన్నాళ్ళు ప్రజల్ని మభ్యపెడుతూ వచ్చాడు. కానీ ఎన్నికల్లో నవమోసాలు చేయాలని చెప్పేసి 9 అంశాలను ఎంచుకున్నాడు. అవి నేను ఒక్కొక్కటిగా చెప్తా. చెప్పిన తర్వాత నేను మిగతా విషయాలు మాట్లాడతా. నెంబర్ 1, దొంగ ఓట్లు చేర్పించడం. కూటమి పార్టీలకు చెందినటువంటి ఓట్లు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఓట్లు తొలగించటం, ఫారెన్ 7 పెట్టి తొలగించటం. ఇది చేశాడు. మేము మ్యాక్సిమం వాటిని ఎదుర్కొన్నాం. అనేక మంది ఆఫీసర్లని సస్పెండ్ చేయించడం జరిగింది. అయినా మానటం లేదు. ఇప్పుడు కూడా ఆ బ్యాచ్ ఏదైతే బులుగు బ్యాచ్ ఉందో వాళ్ళు ఆ పనిలోనే ఉన్నారు. అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి నేను ప్రజలు కోరటానికి పాయింట్ నెంబర్ 1 చెప్పా. నెంబర్ 2, అవినీతి సొమ్ము వెదజల్లి ఓట్లు కొనటమే కాకుండా పోలీసుల్ని, పోలీస్ అధికారుల్ని, ప్రభుత్వ అధికారుల్ని, ఎంప్లాయీస్ని కొని గెలవాలని చెప్పేసి ఇప్పటికే తీశాడు. అది 2వ పాయింట్. 3, ఎక్కడికక్కడ ఏ నియోజకవర్గాన్ని ఆ నియోజకవర్గంలో కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టడం, కులాల్ని కులంతో పోట్లాడించటం, ఫేక్ వీడియోస్ పెట్టేసి వాళ్ళ మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం, లేదా మతాల మధ్య సిఏ మీద ఇలా అన్నారు అలా అన్నారు అని చెప్పేసి ఇటు ముస్లిమ్స్ని రెచ్చగొట్టడం, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని చెప్పి ముస్లిమ్స్ని రెచ్చగొట్టడం, ఈ పద్ధతి తీసుకొని
మార్కెట్లో వెళ్తూ ఉన్నాడు. అది 3. 4 ఇక మనం చూసాం కదా, విశాఖపట్నంలో ముంద్రా పోర్ట్లో ఏ రకమైనటువంటి మాదక ద్రవ్యాలు మన విశాఖపట్నంలో వచ్చినాయి. 1,00,000 కోట్లు విలువైనటువంటి మాదక ద్రవ్యాలు వేరే వాటిల్లో కలిపేసి, డ్రై ఈస్ట్లో కలిపేసి దిగుమతి చేసుకొని పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించాలని, అలాగే ఈ యువతని నిర్వీర్యం చేసి వాళ్ళని ఆలోచింపజేయనీయకుండా, వాళ్ళు ఎందుకు యువతని ఆలోచిస్తే వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు. జాబ్ క్యాలెండర్ ఏమైందని చెప్పి అడుగుతారు.